నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను వంశీ. ఈరోజు మనతో పాటు డాక్టర్ నంది రమేష్ రావు గారు ఉన్నారు. బిజినెస్ అనాలిసిస్. సార్ నమస్కారం సార్. నమస్కారం. సార్ 2026లో గోల్డ్ అనేది తగ్గుతదా? పెరుగుతదా? ఇప్పుడు కొద్ది కాలంలో చాలా రేట్ పెరిగింది. తగ్గుతూ, పెరుగుతూ వస్తుంది. మరి పెరిగే అవకాశం ఉందా సార్? తగ్గుతదా? మరి ఎక్కువగా బంగారం కొనమంటారా? మరి ఏ టైప్ ఆఫ్‌లో కొనమంటారు? 24 క్యారెక్టర్‌లా? లేకపోతే 22నా? సో, మీరు 30 ఇయర్స్ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి, దీని గురించి ప్రతి దాని గురించి తెలుసు కాబట్టి, సో, వాళ్ళ వ్యూవర్స్‌కి ఏం చెప్దాం అనుకుంటున్నారు సార్ మీరు? ఇది డబ్బులు తీసుకొని చెప్పే క్వశ్చన్. అందరూ ఫ్రీగా మీరెవరో వేరే వాళ్ళు నేనేదో అమ్మ పెట్టదే అడుగు తిన్నది. హ్మ్. మాకు డబ్బులు ఎక్కడ వస్తుంది? మేము కూడా బతకాలి కదా. ఆ! అయినప్పటికీ నువ్వు అడిగావు కాబట్టి వంశీ కాబట్టి ఆ! చెప్తున్నా మన వ్యూవర్స్ కోసం. ఆ! గోల్డ్ అనేది పసుపు, పసిడి, పచ్చదనం. హ్మ్. అంటే ఆడవాళ్ళకి అందరికి అన్నిటికంటే ఇష్టమైనది గోల్డ్. హ్మ్. దాంతోపాటు బట్టలు, పువ్వులు అనే పక్కన పెడితే ముఖ్యంగా ఏ ఫంక్షన్ అయినా, ఏ బర్త్‌డే అయినా, శ్రీమంతం అయినా గోల్డ్ లేకుండా లేడీస్ బయటికెళ్తారా? ఎళ్లరు. ఎళ్ళరు. కాబట్టి గోల్డ్‌కి ఈరోజు గాదు, తరతరాలకి దశాబ్దాలు ఒక 10, 20, 30, 40, 50 అంటే 100 సంవత్సరాల ముందు కూడా గోల్డ్‌కి విలువ ఉండేది, హ్మ్. ఇష్టం ఉండేది. హ్మ్. అన్నిటికంటే ఎక్కువ కంట్రీ అంటే మిగతా కంట్రీలు అన్నీ పోలిస్తే గనక మన కంట్రీలో ఎక్కువ కన్జ్యూమ్ థౌసండ్స్ ఆఫ్ టన్స్ ఎవ్రీ ఇయర్. హ్మ్. థౌసండ్స్ ఆఫ్ టన్స్. సో, మా నాన్నమ్మ గారు చెప్పారు చిన్నప్పుడు తులం ₹20 ఉండేదండి ఆవిడ పెళ్ళైనప్పుడు. తులం ₹20. మా ఫాదరాళ్ళు, మా అత్తాలు ఇట్లా ఏమంటావు, ఇలా రాళ్ళు 5 స్టోన్స్ ఆట ఆడతారు. హ్మ్. అది గోల్డ్ ముద్దలతో ఆడేవారంట. ఓహ్! గవ్వలు ఎలాగుంటాయో ఇట్లా గోల్డ్ ముద్దలతో ఇట్లా ఆడుకునేవారు. ఓకే. అప్పట్లో మా నాన్నమ్మకి 200 తులాలు కట్నం ఇచ్చారంట. 200 తులాలు. ఇవాళ రేట్ కాదు. అప్పుడు నేను రూ. 15,000 చెప్తున్నా. ఓకే. అయితే దీని హిస్టరీ చూసుకుంటే గనక నాకు తెలిసిన కొన్ని ఫిగర్స్. సో, 1993లో రూ. 4,500 ఉండేది 24 క్యారెట్ బంగారం. అదే 2011, 12 వస్తే 28,000 అయింది. కరోనా టైంలో 50, 60,000 అయింది. లాస్ట్ ఇయర్ 60, 70,000 అయింది. ఇయర్ ఎంత అయిందో మీరు మనం చెప్పక్కర్లేదు. 1,35,000 చిల్లర ఉంది పర్ తులం. 1,35,000 అంటే అప్పటికి ఇప్పటికి ఎన్ని రెట్లు పెరిగిందనేది మీకు తెలుసు. మరి ఎందుకు పెరుగుతుంది? 2026లో దీని ప్రభావం ఎలా ఉంటదనేది మీ మెయిన్ సమస్య. అవును సార్. సో, గోల్డ్ ఎప్పుడు కూడా పెరుగుతది. తగ్గడం అనే దాంట్లో కొద్ది తక్కువే. పెరగడం అనే దాంట్లో కూడా ఈ లాస్ట్ 7, 8, 10 నెలలు తీసేస్తే హ్మ్. ఎప్పుడు కూడా గోల్డ్ అంత అనూహ్యంగా పెరగలేదు. హ్మ్. అది అందరికీ తెలిసిన ముచ్చటే. ఈ ట్రంప్ గారు ప్రెసిడెంట్ అయిన దగ్గర నుండి అనూహ్యమైన చేంజెస్, మార్పులు, కొన్ని బిజినెస్‌లు పడిపోవడం, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు పోవడం ఇవన్నీ చూసుకుంటే డెఫినిట్‌గా కొద్ది ఇంపాక్ట్ అనేది ఉంది. హ్మ్. 2026లో కూడా నేను అనుకోవడం ₹1,00,000 బేస్‌గా సెట్ అవుతదేమో నా ఊహ. అంటే నేను కరెక్ట్‌గా చెప్పలేను. హ్మ్. బట్ నా అనుభవం ప్రకారం ఎందుకంటే 1,50,000 దాకా వెళ్ళింది గోల్డ్ హ్మ్. ఒక 3 నెలల క్రితం. ఓకే. అదేవిధంగా 24 క్యారెట్ అనేది ఈ రోజు కరెంట్ రేటు 1,22,000 ఉంది. హ్మ్. ఒక 500 ఇటు అటు ఉండొచ్చు. 1,22,000, 1,35,000. అందుకని నేను యావరేజ్‌గా తీసుకొని 1,00,000 పైనే ఉంటదనుకుంటున్నా. హ్మ్. తగ్గడం అనేది 50,000కి అయితే రాదు. ఎందుకంటే 50,000 అయితే అల్లకల్లోలం అయిపోతది. హ్మ్. స్టాక్ పెట్టుకున్నోళ్ళు గాని, కొనుక్కున్నోళ్ళందరూ చాలా ఇబ్బంది పడతారు. కానీ వెండి చూసుకుంటే 1,98,000 రఫ్‌గా అంటే 2,00,000 దాకా వెళ్ళిపోయింది. హ్మ్. ఇది నేను అనుకోవడం 1,50,000 దాకా సెట్ అవ్వచ్చు బేస్ రేట్. హ్మ్. రానున్న నెక్స్ట్ 3-6 మంత్స్. అప్పటికి కొన్నిసార్లు పెరిగే అవకాశం కూడా ఉంది. ఓకే. ఇప్పుడు ఈ 2 ఎందుకు పెరుగుతున్నాయనేది చూసుకుంటే, హ్మ్. అంతకుముందు బంగారాన్ని ఆర్నమెంట్ రూపంలో చూసేవారు. ఓకే. అంటే జుంకాలు, నెక్లెస్‌లు, గాజులు, హ్మ్. గొలుసులు ఇవన్నీ. ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ రూపంలో చూస్తున్నారు. హ్మ్. ఎందుకు చూస్తున్నారు ఇన్వెస్ట్‌మెంట్ రూపం? షేర్ మార్కెట్ అటు ఇటు ఉంది. రియల్ ఎస్టేట్ మార్కెట్ కొద్దిగా తగ్గిందనే చెప్పాలి లాస్ట్ 1 ½ ఇయర్ హ్మ్. కొత్త గవర్నమెంట్ వచ్చాక. కానీ గోల్డ్‌కి ఆప్షన్ గోల్డ్, స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్‌లో చూసుకుంటే హ్మ్. ప్రస్తుతానికి గోల్డ్ వైపు అందరూ మొగ్గు చూపించేది అంటే అష్యూర్డ్ రిటర్న్స్ వస్తున్నాయి. ఓకే. అంటే లాస్ట్ ఇయర్ 60,000, 70,000 కొనుక్కుంది.
ఈ రోజు 1,30,000 1,40,000 కొనుక్కుంటాం. అంటే డబుల్ ఏదైనా సందర్భంలో నీకు తెలిస్తే చెప్పు. 1 year లో డబుల్ అయిన సందర్భాలు ఉన్నాయా? లేదు. రియల్ ఎస్టేట్ లో 3-4 సంవత్సరాలు అయింది. అవును. సో దీన్ని ఇన్వెస్ట్మెంట్ రూపంలో చూడడం అంటే అక్కడ పెట్టుబడులు ఇటు కొద్ది డైవర్ట్ అవుతున్నాయని నా ఒపీనియన్. ఓకే. మీకు అర్థమైంది కదా? అర్థమైంది. మీరు మీడియాలో చాలా చెప్తారు, మీరు ఇదిగో తోకంటే అదిగో పూలు అంటారు. బట్ రియాలిటీ మాట్లాడు. అవును. కొన్ని ఛానల్స్ కూడా మాట్లాడతారు, అది మన నేనే తోపని చెప్తాడు, నేనే అటు అంటాడు, నేనో పార్టీ అంటాడు. మీడియా వరకు ఓకే. మేము అనలిస్ట్ గా ఏం చేస్తాం అంటే బేసిక్స్ చెక్ చేస్తాం, గ్రోత్ చెక్ చేస్తాం, ఎవ్రీ డే సేల్స్ ఎంత అవుతుంది, ఎన్ని టన్నులు అవుతుంది. ఈ గోల్డ్ మార్కెట్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కంట్రోల్ చేస్తారు. రియల్ ఎస్టేట్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కంట్రోల్ చేస్తారు. స్టాక్ మార్కెట్ అనేది అంటే ఒక మాఫియా లాగా ఉంటుంది. డిజిటల్ మార్కెటింగ్ అంటారు. ఈ రోజు ఏం చేస్తున్నారో డిజిటల్ మార్కెటింగ్ ఎవరికి తెలియదు. సో ఇది గోల్డ్ పెరగడానికి ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఇప్పుడు దాని సెక్యూరిటీగా అంటే ఒకటైతే లాస్ అనేది తక్కువ, లాస్ వచ్చేది. గెయిన్ అనేది ఒక 10-20% పెరగచ్చు, 10-20% ఓవరాల్గా చూసుకుంటే కొద్దిగా బెనిఫిట్ ఉంది. ఇప్పుడున్న గత 1 year సిచ్యువేషన్ చూసుకుంటే. సిల్వర్ ఎందుకు పెరిగింది మరి అడుగుతాం. నెక్స్ట్ సమస్య, సిల్వర్ని అంతకుముందు దేని వాడేవారండి? PCB అని ఉంటుంది, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్, డయోడ్స్ అంటే రెసిస్టర్, కెపాసిటర్, డయోడ్స్, ఇంటిగ్రేటెడ్ ఐసీస్ అని మౌంట్ చేసి మీరు ఏదైనా టీవీ కానీ రేడియో కానీ ఓపెన్ చేస్తే గ్రీన్ కలర్, బ్రౌన్ కలర్ బోర్డ్స్ ఉంటాయి. అది PCB అంటారు, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్. సింగిల్ మౌంటెడ్, డబుల్ మౌంటెడ్ అంటే ఒక బోర్డుకి ఒకటే పక్క మౌంట్ చేస్తారు, ఇంకో బోర్డుకి 2 పక్కలే చేస్తారు. సో అది వాడికి ఉండేది. ఇప్పుడు ఏమైందంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇండస్ట్రీలో వాడుతున్నారు. ఆ మైనర్ యూసేజ్ నుండి మేజర్ యూసేజ్ వచ్చింది. అందుకని ఎప్పుడైతే ఇండస్ట్రీ వాడాలనుకుంటే ప్రతిదీ బల్క్ కన్జంప్షన్ ఉంటుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ 30 టవర్లు కడుతున్నారు అనుకోండి, 30 టవర్లు కడితే దానికి కావాల్సిన ఇసుక, సిమెంట్, ఐరన్ పెరుగుతుందా లేదా? ఇప్పుడు సిల్వర్కి వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇండస్ట్రీలో వాడడం మొదలు పెట్టారు. అందుకనే అనూహ్యమైన డిమాండ్. మార్కెట్ లా ప్రకారం ఏంటంటే డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై తక్కువ ఉంటే రేటు పెరుగుతుంది. సప్లై ఎక్కువ ఉండి డిమాండ్ తక్కువ ఉంటే రేటు తగ్గుతుంది. ఇది లా ఆఫ్ అట్రాక్షన్. ఇక్కడ ఏమైందంటే ఈ సిల్వర్ని ఇండస్ట్రీలో వాడినప్పుడు ఏమవుతుందంటే బల్క్ కన్జంప్షన్, ప్రొడక్షన్ తక్కువ ఉంది. అప్పుడు కొనేవాడు ఎక్కువైపోయాడు, అమ్మేవాడు తక్కువైపోయారు. అప్పుడు ఏమవుతుంది, కొనేవాడికి ఉన్న రేట్ని మ్యాక్సిమం అడ్వాంటేజ్ తీసుకుంటారు మార్కెట్. సో దానివల్ల 2026లో రానున్న రోజుల్లో ఈ పెట్రోల్, డీజిల్ కార్లు తగ్గించి ఎలక్ట్రికల్ వెహికల్స్ ఆల్రెడీ గవర్నమెంట్ బోనస్ ఇస్తుంది, రిజిస్ట్రేషన్ చేసే ఫ్రీ అని రకరకాల అంటే ఏమంటారు స్కీమ్స్ పెడుతున్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ స్కీమ్స్ పెట్టడం వల్ల చాలా మంది పొల్యూషన్ తగ్గాలి. ఢిల్లీలో పొల్యూషన్ వల్ల కొన్ని ప్రాణాలు పోతున్నాయి, ఆయుష్ తగ్గిపోతుంది. హైదరాబాద్ కూడా, బెంగళూరు ఆల్రెడీ ట్రాఫిక్ తో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు హైదరాబాద్ కూడా ఆ స్టేజ్ రాకుండా ఉండాలంటే ఇందులో కొద్దిగా ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. సో ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. ప్లస్ లాస్ అయ్యే దాఖలాలు కూడా చాలా తక్కువ. మళ్ళీ రియల్ ఎస్టేట్ పికప్ అయితే మీరు అడగవచ్చు ఎక్కడ ఏ సందర్భంలో తగ్గింది అని దాకా అడిగారు. రియల్ ఎస్టేట్ స్టాక్ మార్కెట్ పికప్ అయిందండి, మళ్ళీ ఇటు పక్క ఇన్వెస్ట్మెంట్ కొద్దిగా తగ్గొచ్చు. ఇన్వెస్టర్స్ మీదే బంగారం పెరగడం తగ్గడం జరుగుతుంది అంతే, కొనడం వల్ల ఎక్కువ అవడం వల్ల. ఎందుకంటే కొన్ని కారణాల వల్ల కొన్ని సందర్భాలకు బంగారం లేని ముందుకెళ్ళలేరు. పెళ్ళి అయింది మేము చెల్లెలకి, బంగారం ఎంత అవసరం, కట్నం కింద ఇవ్వాలి. నేను పెళ్లిని ఎప్పుడు కూడా పెళ్లిని రియల్ ఎస్టేట్ తో పోలుస్తా. ఇల్లు కట్టు చూడు, పెళ్లి చేసి చూడు. ఎందుకంటే పెళ్లిలో ఒక అబ్బాయి గురించి మాట్లాడితే కట్నం ఎంత అని మాట్లాడుకుంటాం, అవునా? అదేవిధంగా రియల్ ఎస్టేట్ లో బేస్ ప్రైస్ ఎంత అంటాం, స్క్వేర్ ఫీట్ రేట్. అక్కడ వచ్చేసరికి కార్ పార్కింగ్ ఎంత ఏంటి, ఇక్కడ నాకు మా అల్లుడికి ఏ వెహికల్ ఇస్తారు, నాకు సార్ ఏమి ఇస్తారు, గేటెడ్ ఉంటుంది ఎమ్యూనిటీస్ ఏమి ఇస్తారు. అంటే ఇలా చూసుకుంటూ పోతే రెండు సేమ్. రోటీ, కపడా, మకాన్ అనేది తిండి, బట్ట, గూడులో ఒక పాట. తిండి, బట్ట, గూడు లేకపోతే మనలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా సర్వే కాలేరు, బతకలేరు.